మరి నల్గొండ జిల్లాకు ఒక నయం పీడ విరగడైందని ప్రజలంతా సంతోషంగా ఉన్నారో లేదో, ఇటీవల మరి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, తుంగతుర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆయన అక్కడ మరొక నయంగా తయారై తన కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాడా అనే విధంగా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మొత్తం డౌట్ వస్తుంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఆయన మరి ఒక 2 నెలల క్రితం అడ్వకేట్ అయినటువంటి ఒక యుగేందర్ అనే వ్యక్తి మీద ఈ గ్యాదర్ కిషోర్ గారు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, ఇసుక దందాల మీద ప్రశ్నిస్తున్నాడు అనేటటువంటి ఏకైక నెపంతో గ్యాదర్ కిషోర్కు సంబంధించినటువంటి రౌడీలు ఆయన మీద అత్యాయత్నం చేసి తీవ్రంగా కొడితే ఆయన చావు తప్పి బతకడం జరిగింది. ఈ ఉదాంతం రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మారింది. మరి ఈ ఇష్యూ మరొకన్నా ముందే మరి ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది రౌడీలు, గుండాలు ఆవు చేనులో మేస్తే మరి దూడ ఘటన వేస్తుంది అనే అన్న చందంగా తయారైనరు. మరి 12 తారీఖు కొమిరే అల్లయ్య అనేటటువంటి ఒక రైతు, ఒకసారి చూడండి మీరు, ఈయనని ఒక చిన్న ఇష్యూలా, ఈయన ఊరు వచ్చేసి తుంగతుర్తి నియోజకవర్గం, పనిగిరి మండలం, సూర్యాపేట జిల్లా. ఈయన ఒక చిన్న మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఇష్యూలో గ్రామానికి సంబంధించినటువంటి ఒక చింటూ అనేటటువంటి వ్యక్తి తన ట్రాక్టర్తో మిషన్ భగీరథ నల్లాని విరగొట్టడం జరిగింది. దీని మీద ప్రశ్నించినటువంటి ఈ అల్లయ్య అనేటటువంటి వ్యక్తిని ఈ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రౌడీలు, అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు నాగరాజులు, 2 నాగరాజులు, మరొక ఆయన, ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద అక్కడ ఎమ్మెల్యేకి మొత్తం ఆయన ఎట్లా తయారైందంటే ఒక నయంగా ఆయన కూడా తయారై ఒక నంబర్ ప్లేట్ లేనివంటి స్కార్పియోలో తిరుగుకుంటా, ఆయన పేరేంటంటే కందుకూరి ప్రవీణ్, నంబర్ ప్లేట్ లేని ఒక స్కార్పియోలో తిరుగుకుంటూ ఈ తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం ఆయన తన ఒక రౌడీయిజం కొనసాగిస్తున్నాడని స్థానికులు చాలామంది వాపోయే పరిస్థితి వచ్చింది. మరి ఇందుకేనా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఏ హామీలు అయితే నెరవేర్తించలేదు, కానీ ఈ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి మొత్తం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు మొత్తం ఒక కోటరీగా ఏర్పడి ఈ రాష్ట్రం మీద పడి ఒక దోస్క తినకమే కాకుండా వాళ్ళకి ఎవరైనా అడ్డొస్తే అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి బిడ్డలాలా, అయ్యా గ్యాదర్ కిషోర్ కత్తితో పట్టివాడినాడు. ఎంతోమంది చరిత్ర చూసుకుంటే కత్తితో సాహసం చేసినాడు, కత్తికి బలి అయిపోయాడు. రౌడీజం చేసినాడు, రౌడీజంలోనే అంతమైపోయాడు. దాదాగిరి చేసినాడు, దాదాగిరిలోనే అంతమైపోయాడు. పదవులు ఎవ్వరికి శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో నా అంత పీకుడుగా లేడు అనేటటువంటి ఎంతో మంది నియంతలు కాల గర్భంలో కలిసిపోయారు. బిడ్డ నీవెంత, నీ బతికెంత గుర్తుపెట్టుకో. ఇది ప్రజాస్వామ్య దేశం. మీ అబ్బ జాయిర్ కాదు, మీ తాత జాయిర్ లేదు. కొంతమంది రౌడీలను, గుండాలను పెంచి పోషించి ఈ రకంగా సామాన్యమైన ప్రజలని దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ రకంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టడమే కాకుండా ఆయన ఏం పాపం చేసిండా? ఒక కడుపేద రైతు, ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద ఈ రకంగా దాడి చేసి ఆయన మెడ, వెన్నుపూస మొత్తం ఇరగొడితే దాదాపు 12 తారీఖు నుంచి 22 తారీఖు వరకు హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణిస్తే దాన్ని కూడా కప్పి పుచ్చుకొని ఒక 5 లక్షల రూపాయలకు సెటిల్మెంట్ చేస్తావా? సిగ్గులేని వెధవా! నీ అధికారాన్ని, నీ పోలీసులని, నీ ఎస్పీలని, నీ సిఐలని, ఎస్ఐలని మొత్తం నీ బంట్రోతులుగా మార్చుకొని ఆ మర్డర్ కేసుని నువ్వు కప్పిపుచ్చి బాధితులకు కేవలం 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు వాళ్ళ నోరు మొత్తం మెదపకుండా చేసినావంటేనే నీవు ఎటువంటి పాలన కొనసాగిస్తున్నావో అర్థమవుతుంది బిడ్డ. గుర్తుపెట్టుకో. నలుగురి మీద ఏదో అమాయకుల మీద కేసు పెట్టినావంట. నలుగురి మీద కాదు, వీటన్నిటికీ కారణమైనటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యేని బొక్కలేయాలని మరొకసారి మరి కేటీఆర్కు కానీ, కేసీఆర్కు కానీ, మరి ఈ రాష్ట్రంలో దట్టీలు కట్టే హోమ్ మినిస్టర్కు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి బంట్రోత్ మంత్రి కూడా మేము తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బిడ్డలాలా, ఇకనైనా మీ గూండాయిజం, రౌడీయిజం మానుకుంటే బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇదేం రాయలసీమ కాదు, మీ అబ్బా జాగిరిగా తెలంగాణ అంటే అధికారం మీకేం శాశ్వతం కాదు. ఇంకా 2-3 నెలల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు చేస్తున్నటువంటి లంగ పనులని, దొంగ పనులని మొత్తం బయటికి తీసి బొక్కలేస్తే బూచలు లెక్క పెడతారని మరొకసారి హెచ్చరిస్తూ
ఈ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ని తుంగతుర్తి ప్రజలు 100 అడుగుల గోతిలో తీసిపెట్టాలి. ఇటువంటి గుండాలు, ఇటువంటి రౌడీలు, ఇటువంటి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు మనకు అవసరం లేదు. ప్రజలకు సేవ చేసే నాయకులు కావాలని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. కత్తిని పట్టినోడు ఎవడు కత్తికి బలవుతాడు. కాలం ఒక రకంగా ఉండదు. ఇక నాయంత పీకుడుగా లేడని మాత్రం అనుకోవద్దని మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం.